కూడుకున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి ఈ సమయంలో కొన్ని దేవుని యొక్క మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన కొరకు, మరి యేసు ప్రభు మన కొరకు సిలువలో చేసిన త్యాగము మనకి ఒక నిరీక్షణ లేని వారికి, మరి నిరీక్షణ లేని వారికి మనకి గొప్ప నిరీక్షణని ఇస్తున్న విధానం మనకు కనబడతా ఉంది. ఆ సిలువ త్యాగము మనకు ఒక ధైర్యము, మనకు ఒక గొప్ప బలము. దేని విషయంలోనైనా ధైర్యముగా మనం చెప్పగలం. మనం చేస్తున్న ప్రార్థనలకు కూడా ఖచ్చితంగా ఆయన మనకు జవాబిస్తాడు. ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో. ఇంకా రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తే 8వ అధ్యాయము 32వ వచనం కావచ్చు, అక్కడ మనం చూస్తే తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చబడేవాడు దేవుడే. కాబట్టి తన సొంత కుమారుడిని ఇవ్వడానికి ఆయన వెనతీయలేదు. సో ఖచ్చితంగా దేవుడు మనం ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా సరే అది మనకు ఆయన దయచేస్తాడు అని అక్కడ పౌలు గారు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నారు. ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? తన సొంత కుమారుణ్ణే ఇచ్చాడు. ఆ సిలువలో ఆ యేసు ప్రభుని చూస్తా ఉన్నప్పుడు, అరే తండ్రి ఎంతగా మనల్ని ప్రేమించాడు, అందుకే తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. తన కుమారుణ్ణి ఇవ్వడానికి కూడా వెనక్కి తీయలేదు కదా. కాబట్టి ఖచ్చితంగా మనం ఏది అడిగినా ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తాడు. మనకు కూడా ఒక నిశ్చయిత, మనం ప్రార్థన చేస్తున్నాము అంటే మనకు ఒక విశ్వాసము, ఆ నిశ్చయిత మనకు ఉండాలి. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అని మనము నమ్మగలిగేలాగా నమ్మి మనము ప్రార్థించి జయాన్ని పొందుకోవలసిన వారుగా ఉన్నాం. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ ఒక నిశ్చయిత లేకుండా ఒకలాంటి భయంలోనే, ఒకలాంటి అధైర్యముగానే ప్రార్థన చేస్తా ఉంటాం. కొన్నిసార్లు మన యొక్క విశ్వాసం సరిపోదు. కానీ ప్రభు మన కొరకు చేసిన త్యాగాన్ని చూసినప్పుడు మనకి ఆ గొప్ప ధైర్యం మనకు రావాలి. నమ్మి మన విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దాని కార్యాలను మనం చూస్తాం. అనేక విధాలుగా అపవాది మనల్ని బలహీనపరిచే ఆత్మను పెట్టి మనల్ని బలహీనపరిచి దేవుణ్ణి నమ్మలేక విశ్వాసంతో ప్రార్థన చేయనివ్వకుండా అపవాది మనల్ని అడ్డుకుంటా ఉంటున్నాడు. కానీ అపవాదిని ఎదిరించి ప్రభు చెప్పిన మాటలను మనం జ్ఞాపకం చేసుకొని, మీరు అడిగితే విశ్వాసముతో మనం అడిగి మనము ఎలాంటి విశ్వాసం అంటే మనం అడిగిన వాటిని పొందుకున్నామని కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగినట్లుగా మనము నమ్మి మనం అడగవలసిన వారిగా ఉన్నాం. దేవుని వాక్యము కంటే గొప్పది ఏమీ లేదు. వాక్యం మనం తెలిసి, వాక్యాన్ని మనం నమ్మి, వాక్యాన్ని పట్టుకొని మనము వాక్యముతో అపవాదిని ఎదిరించగలిగిన వారిగా మనం ఉండాలి. వాక్యం అనేది మరి అది ఒక ఖడ్గములాగా, ఆ వాక్య ఖడ్గము అనేది మనకి లేనప్పుడు అనేక సార్లు మనం అపవాదిని జయించలేకపోతున్నాం. మనం పోరాడునది శరీరులతో కాదు, కానీ మన పోరాటం అంతా ఎవరితో అంటే మనం పోరాడవలసింది అపవాదితో. అది కూడా మరి యేసు ప్రభు సిలువలో అపవాదిని జయించాడు.
కాబట్టి మనం ప్రభు వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని నమ్మి వాక్యాన్ని ఎత్తిపట్టి మనము సులువుగా అపవాదిని ఎదిరించగలం. ఎందుకంటే ఆల్రెడీ మనల్ని బలహీనపరుస్తున్న అపవాదిని దేవుడు సిలువలో, యేసుప్రభు సిలువలో మరి జయించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని ఎరగని వారిగా దేవుని చిత్తంలో మనం లేకపోతే మనము అపవాది యొక్క భయానికి, అపవాది చేత భయపెట్టబడే పరిస్థితుల్లో ఉంటాము. కానీ దేవుణ్ణి ఎరిగిన బిడ్డలుగా దేవుని చిత్తములో మనం ఉన్నప్పుడు, దేవుని యొక్క చిత్తంలో మనం ఉన్నప్పుడు యోబు పరిస్థితుల్లాగా మనం చూస్తే యోబు దేవుని యొక్క చిత్తంలో ఉన్నాడు. అలాంటి భక్తుల దగ్గరికి, అలాంటి దేవుని యందు భయభక్తులు కలిగిన వాటి దగ్గరికి అపవాది డైరెక్ట్ గా రాలేడు. హీ కమ్స్ ఓన్లీ విత్ పర్మిషన్. ప్రభువు సెలవిస్తేనే వాడు మరి యోబును శోధించగలిగాడు. ఆ యొక్క అవకాశము ప్రభు ఇవ్వకపోతే వాడు ఏమీ చేయలేడు. అయితే మన యొక్క జీవితంలో వస్తున్న కష్టాలకి, ఇబ్బందులకి మనమేదో యోబంత భక్తులమైపోయి దేవుడేదో అపవాదికి సెలవిస్తే వాడు వచ్చి మనల్ని శోధించినంత పరిస్థితిలో మనం ఏమి లేము. ఇంకా చాలా మంది మన జీవితాల్లో వస్తున్న చిన్న చిన్న కష్టాలకి, పరిస్థితులకి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ఒక శోధన, ఇది ఒక అపవాది, ఇది ఒక టెస్ట్. మనకి యోబు జీవితంలో ఎలాగా దేవుడు అపవాదిని ఎలా చేశాడో ఏదో అలాంటి శ్రమ మనకి సంభవించినట్లుగా మనం భావిస్తూ ఉంటాం. అది వెరీ రేర్ కేసెస్ లో అలా ఉంటదేమో, కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మరి అనేక విషయాలలో మనము దేవునికి దూరంగా ఉండడాన్ని బట్టి, అపవాదికి చోటు ఇవ్వడాన్ని బట్టి, నమ్మలేకపోవడాన్ని బట్టి, దేవుణ్ణి నమ్మలేకపోవడాన్ని బట్టి, విశ్వాసంలో బలహీన పడడాన్ని బట్టి మనము అనేకమైన శోధనలకు, అవిధేయతలకు గురయ్యి మనము నష్టపోతూ, బాధలు పడుతూ, ఏదో మనము యోబంత భక్తుల వలె మనమేదో దేవుని యొక్క ఇదిని మనము దేవుడేదో మనల్ని అపవాదికి శోధించడానికి ఇచ్చినట్లుగా మనమేదో శోధనకి గట్టిగా నిలబడుతున్న గొప్పవారి వలె మనం కాక మనకు హృదయాలను పరిశీలన చేసుకుంటూ మనలో అవిశ్వాసం కనబడతా ఉంది. కాబట్టి మనం సరి చేసుకోవాల్సిన విషయాల్ని సరి చేసుకుంటూ ప్రభు వైపు చూసినప్పుడు గొప్ప చేయాలని దేవుడు మనకిస్తాడు. ఎందుకంటే మనకి జయమివ్వడానికి ఆయన ఒక అపజయము పాలైనట్లుగా, అపజయము పొందినట్లుగా ఆయన సిలువలో వేలాడాడు. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన మన విషయమై మన కొరకు ఆయన దరిద్రుడయ్యాడు. విచిత్రం ఏంటి అంటే మరి ఆయన మనల్ని దరిద్రమైన పరిస్థితుల్లో నుంచి, దరిద్రులుగా మనం ఉండొద్దు అని మనల్ని గొప్ప ధనవంతులుగా మనల్ని చూడాలని ఆయన మన కొరకు సిలువలో మన పాపము, మన శాపాన్ని ఆయన మీద వేసుకొని ఆయన అలాగ సిలువలో వేలాడితే మనం ఇంకా దరిద్రులుగానే ఉంటున్నాం. ఇది ఏంటి అంటే కారణము మనం చూసుకుంటే మనం ఇంకా దీనమైన పరిస్థితుల్లో, ఇంకా పాపానికి బానిసలుగా, ఇంకా లోకానికి బానిసలుగా, ఇంకా లోకంని జయించలేని పరిస్థితుల్లో, ఇంకా జీవితం లేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాము అంటే అది ఆయన చేయవలసింది చేయకపోవడాన్ని బట్టి కాదు. ఆయన చేయవలసినంత ఆయన చేశారు. మనము దేవుని తట్టు చూడక, పరిపూర్ణముగా దేవునికి లోబడక, మనం ఇటొక్కాలు అటొక్కాలు, ఇటు కొంతసేపు లోకము, కొంతసేపు దేవుడు, ఇలా మనం ఉన్నంత వరకు మనం పరిపూర్ణమైన జయాన్ని చూడలేం.
తప్పిపోయిన కుమారుడు చూడండి, తప్పిపోయిన కుమారుడు తను అలాంటి దీనమైన పరిస్థితిలోకి వెళ్ళడానికి గల కారణం కేవలము తన యొక్క విధేయత. హీ కెనాట్ బ్లేమ్ గాడ్, హీ కెనాట్ బ్లేమ్ హిస్ ఫాదర్. తన తండ్రిని తప్పుగా ఎంచలేడు. నా తండ్రిని బట్టి నేను ఇట్లా అయిపోయాను, నేను దరిద్రుడైపోవడానికి కారణం పలానా అని చెప్పి మనం పడే కష్టాలకు కారణం పలానా, నేను ఇలా మోసపోయాను, నేను ఇలా నష్టపోయాను, దానికి కారణం పలానా అని మనం ఎంతవరకు వాళ్ళని వీళ్ళని నిందించే పరిస్థితుల్లో మనం ఉంటున్నామేమో. కానీ మనము దేవుణ్ణి సేవిస్తున్న మనము మోసపోయే పరిస్థితుల్లోకి వెళ్లకుండా దేవుడు కాపాడగలడు, లేకపోతే నష్టపోయే పరిస్థితుల్లోకి వెళ్లకుండా దేవుడు కాపాడగలడు. ఇలాంటి అనేకమైన పరిస్థితుల్లో మనం ప్రభు వైపు చూసి మన గొప్ప జయాన్ని పొందుకోవలసిన వారిగా మనం ఉన్నాం. ఒక ఊర్లో ఒక పెద్ద బిల్డింగ్ కడతా ఉన్నారంట. కడతా ఉంటే కడతా ఉన్నప్పుడు అంటే కట్టే ఒక అతను ఒక ఊర్లో వెళ్తా ఉన్నప్పుడు ఆయనకి ఒక బిల్డింగ్ మీద ఒక బొమ్మ కనపడుతుంది. రాతితోటి చేయబడిన ఒక గొర్రె పిల్ల బొమ్మ కనపడుతుంది. అది ఏంటి అనేది తనకు అర్థం కాదు, విచిత్రంగా అనిపిస్తుంది. అది ఏంటిది అని తను ఆరా తీసినప్పుడు అప్పుడు చెప్తారు, ఆ బిల్డింగ్ కడతా ఉన్నప్పుడు ఆ పై నుంచి ఆ మేస్త్రి కిందకు పడిపోతాడు. కిందకు పడిపోయినప్పుడు ఇంకా అందరూ అనుకున్నారు, కిందకు దిగి వచ్చి చూసి మనం ఇంకా ఏం చేసేది ఉండదు, తను చనిపోయి ఉంటాడు అని చెప్పి కిందకి దిగి వచ్చి చూసేటప్పటికి బాగా దెబ్బలు తగిలినట్లుగా ఉంటాడు, గాని తను చనిపోడు. అందరికి ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇదేంటి ఎంత గొప్ప అద్భుతము, ఏంటి 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 అన్నట్లుగా అందరికి ఆశ్చర్యం కలుగుతుంది. అలా అంత పరిస్థితుల్లో పడిపోయి అతను బ్రతుకుండడం ఏంటి అని, ఏంటి అతను బ్రతుకుండడానికి గల కారణం అంటే తన పైనుంచి పడేటప్పటికి అక్కడ ఒక గొర్రెలు కాసుకుంటూ వెళ్తూ ఉంటే ఒక గొర్రె మీద పడతాడు ఇతను. ఒక గొర్రె మీద పడినప్పుడు ఆ గొర్రె స్పాట్ లో చనిపోతుంది. ఆ గొర్రెని బట్టి ఇతను మరణించకుండా తను బ్రతికినట్లుగా దాన్ని గుర్తుగా వాళ్ళు ఏం చేశారంటే ఇతను బ్రతికుండడం ఆశ్చర్యము, ఇతను బ్రతకడానికి గల కారణం ఆ గొర్రె. ఇతనికి బదులుగా ఆ గొర్రె చనిపోయింది అని చెప్పి ఆ ఒక గుర్తింపుగా ఉండడానికి కొరకు ఆ యొక్క గొర్రెని ఒక రాయితోటి చెక్కి దాన్ని ఆ బిల్డింగ్ మీద పెడతారు. అలాగా మరణానికి పాత్రులమైన మనం ఏమాత్రం మనం బ్రతకడానికి తగిన వారం కాదు, ఏమాత్రము మనము సజీవంగా ఉండడానికి తగిన వారము కాదు. మనం ఇంకా బ్రతుకున్నాము అంటే, మనం ఇంకా సజీవులుగా ఉన్నాము అంటే, లేదా మనం ఇంత ధైర్యంగా ఉన్నామంటే, ఇంత నిరీక్షణ గలవారుగా మనం ఉన్నాము అంటే దానికి కేవలము మనము పొందవలసిన శిక్ష ఆయన భరించాడు. ఒక గొర్రె, వదకు తేబడిన గొర్రెలాగా మన స్థానములో ఆయన వధించబడ్డాడు, మన స్థానములో ఆయన మరణించాడు, మన స్థానములో ఆ దెబ్బలు ఆయన తిన్నాడు. మనము మనకి చెందవలసినవి, మనము పడవలసినవి, ఉమ్మి వేయబడాల్సింది ఆయన మీద కాదు, మన బ్రతుకులను బట్టి మన మీద ఉమ్మి వేయాలి. హేళన చేయబడడం, ఆయన హేళన చేయబడవలసిన పరిస్థితి కాదు. మనకి కలగవలసిన అవమానం అంతా ఆయన మీద వేసుకున్నాడు. మనము అలాగ రక్షించబడటము అదొక మిరకిల్. మన లైఫే ఒక మిరకిల్, మన బ్రతికే ఒక మిరకిల్, మన యొక్క
జీవితంలో ప్రతి విషయంలో కూడా మనం చూసుకుంటే ఒక మిరాకిల్. ఈ అద్భుతము వెనక ఒక బలి, ఒక త్యాగము. మనము ప్రతి దినము ప్రతి క్షణము దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుని కొరకు కృతజ్ఞతగా మనం బ్రతకవలసిన వారం. మనల్ని రక్షించిన దేవుడు మనల్ని మన మొర ఆలకించకుండా ఉంటాడా? అది ఈ లోకానికి వచ్చిందే మనల్ని రక్షించడానికి. కాబట్టి విశ్వాసములు బలహీనులము కాకుండా పరిపూర్ణమైన విశ్వాసముతో ప్రభుని వేడుకోవడం మనం నేర్చుకోగలిగినట్లయితే మనం బ్రతుకుండడమే ఒక మిరకిల్, మనము నరకం నుంచి తప్పించబడమే ఒక మిరకిల్ అని అనుకుంటున్నాము. కానీ ప్రతి క్షణము మన జీవితంలో ఒక మిరకిల్ లాగానే మన వెనకాల ఒక వండర్ వర్కింగ్ పవర్ మన వెనకాల ఉన్నట్లుగా మన యొక్క జీవితంలో ముందు కొనసాగవలసిన వారిగా మనం ఉన్నాం. అధైర్యపడవలసిన పని లేదు, దిగులు పడవలసిన పని లేదు. మనము ఏమో భయముతోటి దిగులుతో ఉండవలసిన అవసరం లేదు. ప్రభు తట్టు చూసినప్పుడు ఇన్స్టెంట్ గా మనం సహాయాన్ని పొందుకోగలుగుతాం. కానీ మన విశ్వాసం సరిపోతుందా? అలాంటి ధైర్యంతో విశ్వాసముతో ప్రభు తట్టు మనం చూడగలుగుతూ ఉన్నామా? కాబట్టి ప్రభు వైపు చూస్తూ ఒక నమ్మకముతో, ఒక విశ్వాసముతో, ఒక ధైర్యముతో మనం ఉండగలిగినప్పుడు అదే ఇతరులకి గొప్ప సాక్ష్యముగా ఉంటుంది. మన ధైర్యముకు ఆ యొక్క ఆ రాయితోటి తయారు చేసిన ఆ గొర్రెను చూసినప్పుడు అడగని వాళ్ళు ఉండరు, ఏంటిది అని. అలాగే మన ధైర్యాన్ని చూసినప్పుడు, ఎందుకంటే చాలా మంది చాలా సార్లు కొన్ని మాటల్లో, కొన్ని పరిస్థితుల్లో, అదేంటి అలాంటి పరిస్థితుల్లో ఎలా నువ్వు ధైర్యంగా ఉండగలుగుతున్నావు, లేకపోతే ఇంకోటి అని అంటున్నప్పుడు నిజంగా ఆ ధైర్యము ఎవరిలో ఉండదు. కేవలం దేవుణ్ణి నామం ధరించిన మనలోనే అలాంటి ధైర్యము, ఆ సంతోషము, ఆ సమాధానము ఉంటుంది. కాబట్టి మనము ఏ మాత్రము భయపడక మన లైఫే ఒక మిరకిల్ అని మనం నమ్మి, ఇంకా అనేకమైన మిరకల్స్ మన ద్వారా ప్రభు చేయించి మరి అనేకులకు ఆశీర్వాదకరంగా మనల్ని చేస్తాడు. మనం దేవునికి నమ్మకముగా మనం జీవించగలిగినట్లయితే ఆయనకి ఇవ్వవలసిన స్థానాన్ని, ఆయనకి ఇవ్వవలసిన మహిమను మనము ఇస్తూ దేవుని వైపు మనం చూస్తూ అడుగులు ముందుకు వేయగలిగినట్లయితే గొప్ప జయాలతో ప్రభు మనల్ని నడిపించడానికి ఆశపడుతూ ఉన్నాడు. ఏమాత్రము ధైర్యం లేని మనకు ఆ శిలువ ఎంత ధైర్యాన్ని ఇస్తుందా? ఆయన చేసిన త్యాగాన్ని బట్టే ధైర్యం, ఆయన చేసిన త్యాగాన్ని బట్టే మనకి ఏదైనా సరే. కాబట్టి ఎక్కడా కూడా అపవాది అనేక విధాలుగా మనల్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అపవాదిని ఎదిరించగలిగే శక్తిని మనం ఆ శిలువ వైపు చూస్తూ మనము ధైర్యంగా అపవాదిని ఎదిరించగలిగే స్థితిలో మనం ఉండాలి. కాబట్టి ప్రార్థన చేయుచున్న మనము ధైర్యంతో ప్రార్థన చేద్దాం. ఆయన శిలువలో మరణించి మరలా తిరిగి లేచి
ఆయన తండ్రి కుడి పార్శ్వను కూర్చొని కూడా చేస్తున్న పని ఏంటి అంటే నీ కోసం నా కోసం విజ్ఞాపన చేస్తా ఉన్నాడు ఆయన. మనం ధైర్యముగా ఆయన వైపు చూడాలని, ధైర్యముగా మనము ఆయన బిడ్డలలాగా జీవించాలని, ఎక్కడ మనం అపవాదికి భయపడకూడదని, ఎక్కడ అపవాదికి మనము అధైర్యంగా ఉండి అపవాదికి చోటు ఇవ్వకూడదని, మన నిమిత్తము తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని కూడా ఆయన చేస్తున్న పని విజ్ఞాపన. అందుకని ధైర్యంగా యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఎవరైనా సరే ఇద్దరు భూమి మీద దేని విషయమైనా సరే ఏకీభవించి ప్రార్థించినప్పుడు ఆయన కన్ఫామ్ గా చెప్పగలుగుతున్న మాట ఏంటి అంటే, పరలోకముందున్న నా తండ్రి తప్పకుండా దాన్ని మీకు అనుగ్రహిస్తాడు. మనం ప్రార్థన చేస్తున్నాము కానీ ఏక మనసుతో ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు మనం చేయవలసింది ఏంటి అంటే హృదయపూర్వకంగా ఏకీభవించాలి. మనసు ఎంతగా అంటే 100% పరిపూర్ణముగా మనము దాన్ని అవును ప్రభువా నువ్వు జరిగించాలి ప్రభువా అని చెప్పి మనం హృదయపూర్వకంగా ఏకీభవించినప్పుడు. కొంతమంది ప్రార్థన చేస్తుంటే ఏకీభవించే మనసు ఉండదు కొంతమందికి. మనలో ఐక్యత లేకుండా, మనలో ఏక మనసు లేకుండా, ఏకాత్మ లేకుండా మనం దేవుని కార్యాలు చూడలేం. కాబట్టి దేవుని బిడలముగా మరి ఏకీభవించే మనసు, మనం ఏకీభవించి మరి దేవుని యొక్క మాటను పట్టుకొని శోధించగలిగినంత పరిస్థితిలో మనం ఉండగలిగినట్లయితే నిజంగా యేసుప్రభు చెప్తున్న మాట తప్పకుండా పరలోకమందున్న నా తండ్రి తప్పకుండా దాన్ని మీకు అనుగ్రహిస్తాడు. చూడండి ఎంత ఒక మాట యేసుప్రభు నోట నుంచి ఇలాంటి మాట వచ్చింది అంటే నిజంగా చాలా విషయాల్లో కుటుంబంలో కొన్ని సమస్యలు ఉంటాయి కానీ హృదయపూర్వకంగా భార్యాభర్తలు ఏకీభవించి ప్రార్థన చేయలేని పరిస్థితి. అనేకమైన పరిస్థితుల్లో కొన్నిసార్లు ఒకవేళ కుటుంబాలలో భర్త భార్యలు ఏకీభవించి ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో ఉంటే యు ఫైండ్ ఎ పార్ట్నర్. ప్రార్థన చేయడానికి నిన్ను అర్థం చేసుకొని, నిన్ను ఇష్టపడి, లేకపోతే నిన్ను ప్రేమించే, నిన్ను గౌరవించే వాళ్ళు, నీతో కలిసి ఏకీభవించగలిగిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళని కనుగొని వాళ్ళతో కలిసి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థనకి గొప్ప జవాబులు మనం చూస్తాం. మంచి మనసుతో ఏకీభవించి ప్రార్థించే వారిని కనుగొనండి. ప్రార్థన పార్ట్నర్స్ మనకు ఉండాలి. ప్రేయర్ పార్ట్నర్స్ మనకు ఉన్నప్పుడు అలాంటి వారితో ప్రార్థన చేస్తే, ఎందుకంటే మన క్షేమాన్ని కోరేవాళ్ళు, ఒకరి క్షేమాన్ని ఒకళ్ళు మనం కోరే పరిస్థితుల్లో మనము మనసు పూర్తిగా ప్రార్థన చేయగలిగిన వారిని కనుగొని అలాంటి వారితో కలిసి ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు చూస్తాం. అలాగే ప్రార్థన చేసేటప్పుడు మరి పట్టుదలతో విసుగక ప్రార్థన. దేవుని కార్యం జరిగే వరకు కొన్నిసార్లు చేసి 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 విసిగిపోతారు. ఇక ఈ కార్యం జరగదులే, ఇక జరగట్లేదు అని అపవాది పెట్టే బలహీనమైన మనస్సును బట్టి, బలహీనమైన ఆలోచన బట్టి ఇది జరుగుతుందా, అపనమ్మకము ప్లస్ ఇక జరగదు అని అనుకునే పరిస్థితుల్లో ఉండిపోతున్నారు. కాబట్టి వాటిలన్నిటిని మనం జయించి విశ్వాసముతో మనం ప్రార్థన చేసి గొప్ప జయాలను మనం పొందుకోవడానికి మరి ప్రభు వైపు మనం చూడగలుగుతున్నామా? నిజంగా ప్రభు మనల్ని రక్షించారు, కానీ మనము రక్షించబడిన మనము అనేకుల కొరకు, మన సహోదరుల కొరకు మనం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం.
ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు అని మాత్రమే కాదు గాని మనము అనేకుల కొరకు ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. అంతగా త్యాగం చేయవలసిన వారిగా ఉన్నాం. అంతగా మనము ఈ ఉపమానం మనం చూస్తాం కదా, యేసు ప్రభు చెప్పిన మాట, మరి ఒక 10,000 తలాంతులు అప్పు తీసుకొని రాజు దగ్గర మరి దాన్ని చెల్లించకుండా ఉన్న వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆ కృతజ్ఞత, తను ఆ 10,000 తలాంతులు క్షమించబడినప్పుడు ఒక్క మరి 50 దేనారాలు ని క్షమించలేకపోవడాన్ని బట్టి తను క్షమించబడిన పరిస్థితి అంతా కూడా, మరి మన కొరకు ప్రాణము పెట్టాడైనా మనం వేరే వాళ్ళ కొరకు ప్రాణం పెట్టునంతగా మనము చేయలేనప్పుడు మన కొరకు ఆయన ప్రాణం పెట్టిన ఆయన చేసిన త్యాగము అది వ్యర్థము కాకుండా, మన కొరకు ఆయన చేసిన త్యాగానికి అది 100% జస్టిస్ జరగాలి అంటే మనము ఇతరుల కొరకు ప్రాణం పెట్టినంతగా వారి కొరకు ప్రయాసపడాలి. అప్పుడు కన్ఫామ్ గా మనం పరిపూర్ణమైన రక్షణ ఆనందాన్ని మనం ఆనందించగలం. కాబట్టి ఇతరుల కొరకు ప్రార్థన చేసే విషయంలో కానీ హృదయపూర్వకంగా మనం మన శత్రువుల కొరకు ప్రార్థన చేయమని ప్రభు చెప్పారు. నిజంగా అది చాలా కష్టం అనిపిస్తుంది, కానీ అది చేస్తూ ఉన్నప్పుడు గొప్ప జయాన్ని మనం పొందుకుంటాం. మన ప్రార్థనలు, మనం అనేకమైన ప్రార్థనలకి గొప్ప జయాన్ని మనం చూస్తాం. ఇలాంటి స్టెప్స్ అన్ని మనం తీసుకోకుండా, మనము ఇతరులని క్షమించకుండా, ఇతరుల కొరకు శత్రువులు మనల్ని బాధ పెట్టే వారి కొరకు మనం ప్రార్థన చేయకుండా, లేకపోతే మనం ఇతరుల విషయమై భారంగా ప్రార్థన చేయకుండా, మనమే ఏదో మేలు పొందుకోవాలి, మన కొరకే మనం ప్రార్థన చేసుకోవాలి అని స్వార్థపూరితంగా మనం ప్రార్థనలు చేస్తా ఉన్నప్పుడు కూడా దేవుని దగ్గర నుంచి మనం జవాబు పొందుకోలేం. ఈ ప్రార్థనలో అనేకమైన మెళకువలు మనం తీసుకొని మరి మనం ప్రార్థన చేసే విధానం మారాలి. కొంతమంది మనుషులు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు, మనుషుల కోసం కనబడేలాగా ప్రార్థన చేస్తారు, లేకపోతే మనుషులు వాళ్ళ ముందు వాళ్ళ భారంగా ప్రార్థన చేసినట్లుగా చేస్తున్నారు. కానీ ప్రభు మన హృదయాన్ని చూస్తున్నాడు. మనకు నిజంగా భారం ఉందా? భారం ఉన్నట్లు కనపరుచుకుంటున్నామా? కొంతమంది కొన్నిసార్లు అమ్మా నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నా, ఆ మాట ఎందుకు పట్టి చెప్తారు అంటే ఏదో ఆశించి, లేకపోతే ఏదో మనము చేస్తున్నామని చెప్పుకోవడానికి కొరకు ఇలాగ మనుషులకి కనుపరుచుకోవడానికి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పబడినట్లు మనుషులు మెప్పు కొరకు కాదు, మనుషులు చూస్తున్నారని కాదు, మనుషులు మనం ఏదో వాళ్ళ కోసం పెద్ద ప్రార్థన చేస్తున్నామని కనుపరుచుకోవడానికి కొరకు కాదు, హృదయపూర్వకంగా కృతజ్ఞతతో ఒక మంచి మనస్సుతో మనం ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేసినప్పుడు మరి ఆ ప్రార్థనకి జవాబులు మనం పొందుకుంటాం. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలాంటి మెళకువలన్నీ మనం తీసుకొని, ఒక విషయంలో తప్పిపోతూ ఒక విషయంలో మనము అంత మంచిగానే ఉన్నాము అని అనుకునే వారము కాకుండా, ఇశ్రాయేలు రాజైన యెహూను మనం చూసినట్లయితే యెహూకి ఎలాంటి ఆసక్తి అంటే ఎంతగా ఆసక్తిని కనుపరిచాడు అంటే గొప్ప ఆసక్తిని కనుపరిచాడు. 2వ రాజులు 9వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత దాన్ని చదివితే మీకు అర్థమవుతుంది ఎలాంటి ఆసక్తిని కనుపరిచాడు. 9-10 అధ్యాయాల్లో అంత ఆసక్తిని కనుపరిచాడు, అంత ఆసక్తితో చేశాడు. కానీ తను మరి తన పితరుడైన ఎవరు అతను చేసినట్లుగా కొన్ని చేశాడు అన్నట్టు ఒక విషయంలో తప్పిపోయిన పరిస్థితి కనబడుతుంది. అన్ని విషయాల్లో దేవుని కొరకు ఆసక్తిగా ఉన్నాడు, కానీ ఒక విషయంలో తప్పిపోయినట్లుగా అక్కడ ప్రభు చెప్తారు. సో మనం కూడా చాలా సార్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, కానీ ఎక్కడో ఒకటి మిస్ అయిపోతున్నాం.
కాబట్టి ఎక్కడ మనము మన ఆసక్తి మన యొక్క ప్రార్థన కొరకైన ఆసక్తి కూడా అన్ని యాంగిల్స్ లో ప్రార్థన ఎలా చేయాలో అలా మనం ప్రార్థన చేయగలిగేవారుగా, మనం చేస్తున్న ప్రార్థనలో విశ్వాసం ఉండాలి, ఇతరులకు క్షమించి మనం ప్రార్థన చేయాలి. లేకపోతే అలా ప్రతిదీ ఇప్పుడు మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం, అట్లా ఎక్కడన్నా ఈ విషయంలో తప్పిపోతున్నాం, ఎంత ప్రార్థన చేస్తున్నాం కానీ మన శత్రువుల కొరకు ప్రార్థన చేయలేకపోతున్నామేమో, లేకపోతే ఇది కూడా చేస్తున్నాము ఇంకేదన్నా చేయలేకపోతున్నామేమో, ఎక్కడన్నా ఒక చోట తప్పిపోతున్నామేమో, దాన్ని బట్టి మనము ప్రార్థనకి జవాబులు పొందుకోలేకపోతున్నామేమో, ఇంకా అపజయంలోనే ఉంటున్నామేమో. కాబట్టి మన ఆసక్తి లేకపోతే మన యొక్క విశ్వాసము పరిపూర్ణముగా ఉండునట్లుగా దేవునితోటి చూద్దాం, గొప్ప జయాలను మనం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం.